जय जय सदगुरु प्रभु महाराज की जय। श्रीधर शिवरामदेश सदगुरु प्रभु महाराज की जय। अमलांब श्रीमद घंटकोट सुभद्रम सदगुरु महाराज की जय। ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगन सदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। अमलांब श्रीमद घंटकोट सुभद्रम सद्गुरु परब्रह्मणे नमः। అచల బోధ భాగవత కృష్ణదేశ ప్రభు వాళ్ళు రచించిన కందార్థాలులోని 6వ పద్యం ముందు మనం నేర్చుకున్నాం కొంత. ఇది ఇవాళ 6వ పద్యం నుంచి సాధించేద్దాం. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. శ్రీమించు నచల బోధను ఏ మహనీయుండు చేసి ఎగజల్లెనో ఈ భూమిన్ సుజనుల కొరక రామడ్గాన్వయ శివరామ దీక్షితులను తలచి అప్పారావు గణతతులను ప్రేమతో ఒగడినే భూమి నిర్జర పరశురామ సీతారామ స్వామికి మృక్కి శివరామ దీక్షితులను తలచి అప్పారావు గణతతులను. ఈ కవి చెప్తున్నారండి, శ్రీమించి నచల బోధ అంటే మనం ఏదైనా శ్రీకారం చుట్టి చేస్తాం. సృష్టి ఆరంభం శ్రీ అంటే మహాలక్ష్మీదేవి, ప్రకృతి మాత. దాన్ని చాలా గొప్పదైన విశేషంగా మనం భావిస్తాం. శ్రీమద్గురు అంటాం, శ్రీ శివరామ దీక్షితులు గారు అంటాం. లేకపోతే మీ పేరు ఏదైనా శ్రీ అని ముందు పెట్టి ఉచ్చారణ చేస్తాం. ఏదైనా అంటే అది శుభకరం, అది మంచి, చాలా గొప్పదైన విశేష భావం. దాన్ని కూడా మించినది ఈ బోధ. శ్రీ మించు నచల బోధ. శ్రీయే కాదు, ఓంకారం ప్రణవానికి మూలం. అంటే సృష్టికి ఆధారమైనది ఓంకారం. ఓంకారాతీతం ఈ అచల బోధ. అంటే సృష్టికి పూర్వం ఉన్నది. సృష్టి నుంచి ఓంకారం నుంచి సృష్టి ప్రారంభం. సృష్టికి పూర్వం ఉన్నది అసలుగా. అందుకని ఓంకారాతీతం. శ్రీమించు నచల బోధ. ఏ మహనీయుడు అంటే అది తెలుసుకోవడానికి ఎంతో గొప్ప సాధకుడై ఉండాలి, అంత జ్ఞాని. ఏ మహనీయుడు చేసి ఎగజల్లిన ఈ భూమిని సుజనుల కొరక రామడుగా అన్వయ శివరామ దీక్షితులను తలచి అప్పారావు గణతతులను తలచి. అంటే శ్రీధర శివరామ దీక్షితుల వారు శ్రీధర స్వామి దగ్గర బోధ నేర్చుకున్నాక 4 శిష్యులు ఆయనకి ఉన్నారు. ఈ ఆశైత హిమాచలం ఈయన తెలుసుకున్న జ్ఞానం పాదుకల్ని శరమును పొంచుకొని గురువు పరమైపోతారండి. ఈయన బోధ తీసుకున్నాక గురుగారు పెద్ద వయసు వలన ఆయన పరమపదించడం జరుగుతుంది. ఆయన పాదుకలు ఈయనకి ఇస్తారు. గురు సాంప్రదాయంగా, గురు శిష్య ధర్మంగా నీవే నా అంత్యక్రియలను చేయాలి నాయన అనేసి శిష్యుడిని ఆదేశిస్తారు. అప్పుడు గురువుగారికి సమాధి పూజ అది చేసుకుని ఈయన గురువుగారిని గురుధర్మంగా సమాధి చేసుకుని అక్కడ చేయవలసిన పూజా కార్యక్రమం, మంత్ర ఉపదేశం అని కూడా గురువుగారికి అప్పగించి గురువుగారి దగ్గర నేర్చుకున్న విద్య గురువుగారికి అప్పగిస్తారు. మంత్రాలు తిరిగి చెప్పాలి గురువుకి. అలాగా అన్నీ చేసుకున్నాక ఆయన ఇచ్చిన పాదుకలు శిరస్సును పెట్టుకుని ఆసేతు హిమాచలం ఆయన ప్రదక్షిణ చేశారు, తిరిగారు. ఈ బోధన ఎగజెందారు. అటువంటిది ఏ మహనీయుడు ఈ బోధను చేసి ఎగజెమ్మెనో ఆ రాముడుగా అన్వయ శివరామ దీక్షితులకు మొక్కి, అటువంటి శివరామ దీక్షితుల వారికి మొక్కి అప్పారావు గణతతులను అన్నారు. ఆయన దగ్గర గోల్కొండలో ఉండే మరి అప్పారావు అనే ఒక గురు శిష్యుడు ఏర్పడ్డారు. ఆయన అపబ్రహ్మ మంత్రి అంటారు ఆయన్ని. గోల్కొండ రాజుల సమయంలో అపబ్రహ్మం గారు ఈయన శిష్యుడు. ఆయన్ని పొగిడి
అంటే అంత గొప్పదైన విద్యని శివరామకృష్ణుల వారి దగ్గర నేరుగా ఆయన నేర్చుకున్నాడు కాబట్టి ఆ శిష్యుని పరశురామ సీతారామస్వామి ఈయన గురువుగారు ఆయనకి మొక్కి ఈ గ్రంథాన్ని రాస్తున్నాను అని కవి భావం. ఇంత గొప్పదైన భావం అవునా అర్థం చేసుకుని చదివితే దాని లోతు మనకి తెలుస్తుంది. శ్రీమించు నచల బోధ ఈ గ్రంథారంభమున శ్రీకారము చుట్టి ప్రారంభించుట సాంప్రదాయము. ఏ గ్రంథం అయినా ఏ ప్రబంధ కల్పన అయినా శ్రీకారంతో ప్రారంభిస్తారు. ఒక పుస్తకం రాసేటప్పుడు కవులు శ్రీకారంతో ప్రారంభిస్తారు. అయితే ఇందులో శ్రీకారం లేదు. జనులార జనన మరణములం తొలగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా విరిగింతు దీన్ని తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే అని ప్రారంభం మనకి నిర్గుణాంబ పాడారు కదా. మిత్తాని చిన్నలక్ష్మి గారు మనం ప్రారంభ పద్యం పాడారు. అలాగా జనులారా అని సంబోధించారు కానీ శ్రీ అని కానీ ఓం అని కానీ పెట్టలేదు. ప్రతి మంత్రానికి కూడా మొదలు శ్రీ తర్వాత ఓం అని ఉంటుంది. ఓం శ్రీం అని ఉంటాయి బీజాక్షరాలు. అలా లేకుండా డైరెక్ట్గా జనులారా అంటే మనల్ని జనాలను ఉద్ధరించడానికి చెప్పే బోధ ఇది. జనన మరణాలు లేకుండా చేసే గొప్పదైన ఘనబోధ ఇది. అందుకని ఇలాగ శ్రీకారం కానీ ఓంకారం కానీ లేదు. దానికి అంత ప్రాశస్తత ఇవ్వలేదు, మనకే ఇచ్చారు. ఈ జ్ఞానం తెలుసుకునే మనం భావసాగరాన్ని దాటే విధానాన్ని మనకే గొప్పగా అక్కడ ప్రారంభంలో తీసుకున్నారు. జనులారా అంటే మనమందరం జనులు, మనం ఉద్ధరింపబడుతున్నాం. అందుకని మనకే ఎక్కువ ప్రాశస్త్యాన్ని ఇచ్చారు ఈ గ్రంథకర్త రచనలో. శ్రీ అనగా లక్ష్మి, సంపద, వృద్ధి, శోభ, కీర్తి, బుద్ధి, విషయము, త్రివర్గములు అని ఇట్లు చాలా అర్థములు కలవు. ఇచ్చట శ్రీమించును అచల బోధ అన్నారు. అచల బోధ ఎట్టిదనగా శ్రీమించున్నది అని విశేషించి చెప్పబడింది. అనగా అచలము బుద్ధి గోచరము కానిది, బుద్ధికి తోచేది, ఊహించితే ఊహకు అందేది కాదు, బుద్ధితో మనం నిర్ణయించేది కాదు అచలం అన్నది. అచ్చట శ్రీమించున్నది అని విశేషించి చెప్పడం అనగా అచలం బుద్ధికి గోచరం కానిది, తెలివికి అందరానిది, నేను అనే తెలివి లేనిది, నేను లేనిది అది అచలం. శ్రీకారం లేని తెలివి లేదు కనుక బుద్ధికి మించినది ఈ అచల బోధ అని చెప్పుటకును శ్రీకారం చుట్టి ఆరంభించిన సత్సాంప్రదాయమును పాటించినట్లుగాను కూడా రెండు విధములుగా ఒప్పుచున్నది. ఈ పద్యంలో శ్రీమించు అను పదప్రయోగంలో నభూతో నభవిష్యతి ఇదే కృష్ణ ప్రభువుల యొక్క సామర్థ్యముగా చాటుచున్నది. వీరికి వీరే సాటి. ఈ శ్రీకారంతో ప్రారంభించబడలేదు ఈ గ్రంథము. దీని యొక్క ప్రాశస్త్యం ఏంటంటే అచలంలో ఎరుకలేనిది. ఎరుకుంటేనే కదా మనం ఎన్ని శ్రీకారాలు ఓంకారాలు పలకాలన్నాను. ఎరుకలేని నేను అహం రహితమైన స్థితిలో ఏది లేని దాంట్లో శ్రీకారం కూడా లేదు. ఆ శ్రీ మించిన శ్రీని కూడా మించినది అచలమ్మ అని చెప్పడంలోనే శ్రీకారం ఉంది అక్కడ. ఆ కవి చమత్కారం చూసారా. ఆయనకు సాటి నభూతో నా భవిష్యత్తు అంటే భూతకాలంలో ఇటువంటి కవి లేరు, వర్తమానంలో లేరు, ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి చాతుర్యం గల కవి ఉండరు అని నభూత నభవిష్యతి అంటారు. అనునది ప్రయోగము. నభూతో నభవిష్యతి ఇదే కృష్ణ ప్రభుల యొక్క సామర్థ్యముగా చాటు. శ్రీమించు నచల బోధ అని అండంలోనే శ్రీకారం పెట్టారు. అక్కడ శ్రీని మించినది అని చెప్పడంలో అందులో శ్రీకారం ఉంది కదా, ఓంకారం ముందు శ్రీకారం. వీరికి వీరే సాటి ఇటు అని అతిశయోక్తి కాదు. అది వీడికి వీరే సాటి అనడంలో అతిశయోక్తి లేదు. సహజంగా ఆయనకి ఆ లక్షణం ఉందని. శ్రీమత్ సీతారామస్వామికి కృపన్ చెప్పనయ్యే సదసద్రహితమే
అని ఈ దీంట్లోనే శ్రీకారం కన్నా మించినది అని చెప్పడంలోనే శ్రీకారాన్ని పెట్టారు. ఇది కవి ప్రాశస్త్యం. నెక్స్ట్, శ్రీమద్ సీతారామస్వామి కృపన్ జప్పనయ్యే సల్సద్రహితం ఏమి పదార్థమో దానిని ఈ మహి కందార్థములుగా వినివి వినరయ్యా మనకి చెప్తున్నారు. శ్రీమద్ సీతారామస్వామి కృపన్ అంటే ఆ గురు కృప వలన చెప్పనయ్యే సదసద్రహితమైన సత్తు అసత్తు రహితమైంది. సత్తు అంటే భగవత్ స్వరూపం, అసత్తు అంటే సత్తు కానిది, ప్రకాశం అది కానిది, ఈ రెండు కానిది ద్వంద్వరహితమైనది ఏమో దానిని పదార్థమో దానిని ఈ మహాకందార్థములుగా వినరయ్యా. వాటిని ఈ సదసద్రహితమైన విచారణని ఈ మహికందార్థములుగా ఇవి వినరయ్యా. ఓ జనులారా ఇటు కనరయ్యా, ఓ జనులారా ఇటు కనరయ్యా. ఈ జనన మరణరహితమైనది సదసద్రహితమైన ఈ మహికందార్థాలు నేను చెప్తున్నాను, ఇవి వినరయ్యా. ఓ జనులారా ఇటు కనరయ్యా. వేమారునే మిమ్ము వేడదింతియే సుమ్మి నా మీద కృప చేసి నన్ను చదువుమని మీరు విలివి వినరయ్యా. ఓ జనులారా ఇటు కనరయ్యా. మేము మిమ్మల్ని వేమారు ప్రార్థించి వేడుకునేది ఇదే. నేను జనన మరణ రహితమైన విధానాన్ని ఈ మహికందార్థాలుగా చదువుతున్నాను, ఇవి వినండి అయ్యా, నన్ను చదవనియండి అయ్యా, నా భావం అర్థం చేసుకోండి అయ్యా అని కవి చెప్తున్నారు ఇక్కడ. ఇది మనం శ్రద్ధ పెట్టి వింటేనే జన్మరణ రహితం అయిపోతుంది. ఆ రహితమైన స్థితి కలుగుతుంది. ఆత్మాతీతం కదా, ఆత్మతోనే ఎన్ని సాధనలు చేసిన ఆత్మాతీత స్థితి గురుకృప వలన తెలుసుకొని ఆ తెలుసుకున్న తెలివిని కూడా లేని స్థితికి ఎదగడం. భావం ఏంటంటే శ్రీమద్గురు సీతారామస్వామి కరుణ వలన సత్తు అసత్తు రహితమైన పరిపూర్ణ పరబ్రహ్మం గురించి చెప్పుచున్న ఈ కందార్థములను ఓ జనులారా మీ దృష్టి ఇటు మరల్చి వినండి. ప్రాపంచిక విషయాల్లో మగ్గిపోకుండా పారమార్థిక విషయాన్ని జనన మరణాలు లేని పరిపూర్ణ పరబ్రహ్మాన్ని దర్శింపజేసే ఈ మహికందార్థాలను దృష్టి యందు పెట్టండి. మీ దృష్టి ఇటు మరల్చండి, ఇది వినండి. నా మీద దయించి నన్ను చదవమని మీరు చక్కగా వినండి. నన్ను చదవమని అడగండి, నేను చెప్తాను బోధ, మీరు చక్కగా వినండి అని పలుమార్లు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను మిమ్మల్ని పలుమార్లు వేడుకుంటున్నాను అని. సశిష్యుడు తాను చేసే సమస్తము గురు కరుణగా భావించి చేయును. ఏ శిష్యుడైనా మంచి శిష్యుడు గురుకరుణగా చేస్తాడే కానీ ఏ కార్యమైనా గురుకార్యంగానే చేస్తాడు కానీ అందులో స్వార్థం ఉండదు, నిస్వార్థంగా చేస్తారు. బోధన చెప్పిన, జ్ఞానం చెప్పిన, శిష్యులకి మంచి విషయాలు చెప్పిన అది గురు సేవగా భావిస్తారు, గురువు ఆజ్ఞగా చేస్తారు. అంతేగాని అందులో స్వార్థం ఉండదు. శిష్యులు తాను చేసే సమస్తము గురుకరుణగా భావించి చేయను. అందుకే ఈ గ్రంథ రచయిత శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు ఇదంతా వారి గురువైన శ్రీ పరశురామ సీతారామస్వాముల వారి కరుణగా భావించినారు. శ్రీ పోతనామాచ్యులు భాగవత రచనలో పలికించడి వాడు రామభద్రుండట అని వ్రాసి కొన్నారు. అది అనహంకార లక్షణం. అనహంకారం అంటూ ఇది అహంరహితమైన విధానం కదా, అహంకార రహితమైంది. అహం అంటే నేను, చేసేది నేను కాదు, చెప్పేది నేను కాదు, రాసేది నేను కాదు, నా గురు కృపతోటి నేను చేస్తున్నాను అని ఆయన గురుభావన సద్భావనతోటి ఈ గ్రంథాన్ని మనల్ని వినమని చెప్తున్నారు. అలాగే భాగవత రచనలో కూడా పోతన గారు ఇలాంటి భావనతోటే చేశారు. పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండటనే పలికిన భవ హరమగునట పలికెద వేరొండుగాక పలుకగనేరని పలికారు. అంటే పలికేది భాగవతమట, పలికించేటి వాడు రామభద్రుడట. ఆయన కాదు పలికేది, లోపల ఉండి ఆ జ్ఞానాన్ని ఇచ్చి పలికించేవాడు రామభద్రుడే. ఆయన చరిత్రనే నేను రాస్తున్నాను ఈ భాగవతంగాను అని పోతన గారు చెప్పారు. అంటే అది కూడా అనహంకార లక్షణం. నేను అన్న అహం అక్కడ లేదు, చూపించలేదు.
ఆ రామచంద్రుని కరుణా కటాక్షాలతోటే నాకు ఈ జ్ఞానం అబ్బి నేను ఈ గ్రంథాన్ని రాస్తున్నాను. నా చేత రాయించేది ఆయనే, నా చేత పలికించేది ఆయనే అని మనకి భాగవతంలో కూడా ఉంటుంది. కవి ప్రాశస్త్యం, కవి గొప్పతనం. అహం రహితమైతేనే అద్భుతం. ఆ అహం ఉన్నంతసేపు మనం పైకి రాలేం. అహం రహితమైన స్థితిలోనే ఆనందాతీతం, ఆనందమయం, విశ్వమంతా ఆనందమే. ఎందులో చూసినా పరమానందం కలుగుతుంది అహం రహితమైతే. అహం నిలుపుకుంటే కొంతే జ్ఞానం. నేను అంటే నాకు ఉన్నంతే. అహం రహితమైతే విశ్వమంతా నేనే, అందరిలో ఉన్నది నేనే. అంటే ఏకత్వం ఏర్పడుతుంది. అహం రహితమైతే ఈ పరమాత్మ స్థితి కలిగి అంతా నేను బ్రహ్మస్వరూపం నేనే అన్న భావన కలిగి అందరి యోగక్షేమాలు, అందరి క్షేమం కోసం మనం అహర్నిశం ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ జనన మరణాలు దాటాలి, అందరినీ దాటించాలి అని సత్సంకల్పం కలిగి ఆ సద్గురుమూర్తి కరుణతోటి నేను తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని నా సోదర సోదరీమణులు మనం అందరూ కూడా, నా తోటి వాళ్ళు, నా తర్వాత తరం వాళ్ళు అందరూ కూడా తరించాలి. ఇప్పుడు మంచి స్వీట్ తయారు చేసామండి, ఖాళీగా ఉంది ఇంట్లో, ఏం టైం పాస్ కావట్లేదు. మంచి స్వీట్ ఒకటి తయారు చేసుకున్నాం, అందంగా రుచికరంగా వచ్చింది. లేకపోతే మంచి వంటకం చేసాం, అది చాలా బాగుంది. అది ఏం చేస్తాం, ఒక్కళ్ళు తినేస్తామా చాలా బాగుందని? తినం కదా. అదే మన చుట్టుపక్కల వాళ్ళకి, మన రక్త బంధువులు, మన అన్నయ్యలకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, ఎవరైతే మనకి దగ్గరగా ఉంటారో వాళ్ళకి, తర్వాత స్నేహితులకి, అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళైతే తమ సాటి ఉద్యోగస్తులకి, సమకాలీకులకి అందరికీ కూడా ఆ రుచి చూపిస్తాం. నేను మంచి వంటకం చేశాను, ఇగో మీరు టేస్ట్ చూడండి అని చిన్న బాక్సులను పెట్టుకెళ్ళి రుచి చూపిస్తాం కదా. అలాగే బ్రహ్మజ్ఞానం కూడా నేను ఎన్నో కష్టాలు పడి, ఎంతో సాధన చేసి, ఎంతోమంది గురువుల్ని అన్వేషణ చేసి, నిజమైన గురువు అచల బోధ మరి ఎక్కడ దొరకదు. అటువంటి గురువులు ఉన్నారని మనకి తెలీదు, అసలు బోధ ఉందనే తెలీదు. జనమరణలు దాటి డైరెక్ట్ 32 అంతస్తులు బిల్డింగ్ ఎక్కాను. విశాఖపట్నంలో ఆక్సిజన్ టవర్స్ అని ఉన్నాయి. మా శిష్యుడు ఐవిఎస్ ప్రసాద్ గారు మనకి ఛానల్ స్టార్ట్ చేసింది ఆయనే. వారు వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. ఏదో గురు పూజకి వెళ్తాం శ్రీకాకుళంలో, ఏదో పూజ ఉందంటే మా చంద్రశేఖర దీక్షితులు గారు ఆచర గురువులు రమ్మమంటే రాజమండ్రి నుంచి కొంతమంది గురువులు వెళ్తున్నాం. మార్గ మధ్యలో విశాఖపట్నంలో ఆగాం. మన శిష్యుడు ప్రసాద్ గారు చాలా రోజుల నుంచి చెప్తున్నారు కదా అని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆక్సిజన్ టవర్స్ అంట, అది విశాఖపట్నం దగ్గర రైతు మార్కెట్ దగ్గర ఉంటుంది. అక్కడ 32 అంతస్తులో ఉన్నాడు మా శిష్యుడు. మరి 32 అంతస్తులు ఎక్కడ ఉంటే మనకు సాధ్యమా? ఒక 2-3 అంతస్తులు ఎక్కేసరికే మనకి చాలా కష్టంగా ఉంటుంది. మరి 32 అంతస్తులు పైకి వెళ్ళి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ భార్యాభర్తల్ని, మా అచల గురువులు అందరూ, మేమందరం కూడా ఆశీర్వదించి సంతోషంగా సాయంత్రం గురు పూజకు బయలుదేరి శ్రీకాకుళం వెళ్ళాం. అది ఎలా వెళ్ళాము? 32 అంతస్తులు కష్టపడి ఇదివరకు ఇట్లాగా మెట్లు ఎక్కామా? లేదు. కింద అంతస్తులోనే, గ్రౌండ్ ఫ్లోర్లోనే లిఫ్ట్లు ఉన్నాయి. 1-2 కాదు, ఒక చాలా లిఫ్ట్లు ఉంటాయి అక్కడ. ఏ ఏరియా నెంబర్ బిల్డింగ్ ఆ ప్లేస్లోకి లిఫ్ట్లు ఉంటాయి. అలాగే ఎంట్రన్స్లో ఒక గేట్ దగ్గర లిఫ్ట్ ఎక్కి 32 అని నెంబర్ కొట్టాడు మా శిష్యుడు. జమ్మని తీసుకెళ్ళిపోయింది. 32 అంతస్తులు. కన్ను మూసి 2 సార్లు ఇలా రెప్ప వేసాను, కన్ను మూసి కన్ను తెరిచి 2 సార్లు జరిగింది రెప్పపాటు. జమ్మని తీసుకెళ్ళిపోయి 32 అంతస్తులు ఆగింది లిఫ్టు. ఎంత సులువుగా ఎక్కేసాము. 32 అంతస్తులు, 32 అంతస్తులు మేడ ఎక్కడం అంటే సామాన్యమా? ఎంత ఆయాసపడిపోతాం. అలాంటిది క్షణాల్లో తీసుకెళ్ళిపోయాడు 32 అంతస్తులు. ఏంటి? లిఫ్టు. అలాగే ఈ జనన మరణాలు దాటడానికి ఎన్నో సాధనలు, మరి భక్తి
పారవస్యంలో తపస్సులు, పూజలు ఎన్నో చేస్తాం. భక్తి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎన్నో కలిగి ఉంటారు. వైరాగ్యం చేసి అందరూ సమాజాన్ని కుటుంబాన్ని వదిలేసి అలాగా ఎక్కడికో ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి తపస్సులు చేసి సాధన చేస్తారు. కానీ జనం వలన రహితం అవదు. అవి చేసే కొద్దీ జ్ఞానం అభివృద్ధి అవుతుంది. ఆ సర్వేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. జీవ శివ ఏకమైన స్థితికి చేరుకుంటారు. పరమాత్మ స్థితికి చేరుకుంటారు జ్ఞానవంతులయ్యి. కానీ అది కూడా ఎరికే. దాన్ని దాటే విధానం ఎప్పటికీ వాళ్ళకి అవ్వదు. ఎంత సాధన చేసినా, ఎంత మహాత్ములైనా, ఎన్ని యాగాలు యజ్ఞాలు చేసినా, ఎంత పరితాపం చెందినా, ఎన్ని చిందులు వేసినా, ఎన్ని పూనకాలు తెచ్చుకున్నా సాధ్యపడదు జనన మరణాలు దాటే విధానం. ఒక్క అచల గురువు కను సౌజ్ఞతోటి పరబ్రహ్మ స్వరూపం ఇదిగో అని మనం దర్శిస్తాం. అలా చెప్పగలిగిన వారే అచల గురువులు. వాళ్ళు తారసపడ్డారు నా అన్వేషణలో. ఆకాశపు అప్పారావు గారని గొప్ప గురువు గారు నా ఆధ్యాత్మిక జ్ఞానానికి నా చిన్న వయసులోనే నేను చేసే అన్వేషణకి ఆయన చూసి సంతసించి, డైరెక్ట్ రూట్ ఉందమ్మా మనకి మోక్షం చెందడానికి, నువ్వు ఇంత సాధన తపస్సులు యోగాలు అవి ఏం అవసరం లేదని అసలు కూడా ఆయన నాకు మొట్టమొదట చూపించారు. అసలు అన్నది దర్శనింపజేశారు. గురు సూచన చేసి పరబ్రహ్మ దర్శనాన్ని చేయించారు. తర్వాత గండికోట సుభద్రమ్మ గారిని కూడా చాలా సంవత్సరాలు ఆయన చనిపోయారు. భగవత్ సూచన చేశారు. అంతా నేను బ్రహ్మస్వరూపం చూపించారు. దీనికి 3 మంత్రాలు ఉంటాయమ్మో, ఉపదేశ మంత్రాలు తీసుకోవాలి. అది తీసుకోకపోతే జన్మరహితం అవుదా, ఆ మంత్రాలు నిరంతరం చేసుకోవాలన్నారు. ఆ మంత్రాలు ఎవరు చెప్తారంటే అచల గురువులే చెప్పాలి, బయట గురువులకి అది సాధ్యం కాదు, తెలియదు అన్నారు. అచల గురువులు ఎక్కడుంటారు? వాళ్ళకి రూపం లేదు, ఒక వేషధారణ లేదు, వాళ్ళకి ఒక అడ్రస్ అంటూ ఉండదు. ఎక్కడ ఉంటారు అంటే ఏం తెలుసుకోవాలి? అందరూ ఒకలాగే ఉంటారు చూడడానికి. ఉప్పు కపురమునొక పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ అన్నారు వేమన గారు. ఉప్పు కర్పూరం ఒకలాగే ఉంటుంది, కానీ చూడగా దాని రుచులు వేరుగా ఉంటాయి. అలాగా అబ్జర్వేషన్ చేయాలి. గురువులు అందరూ ఒకలాగా ఉంటారు, అసలు గురువులు ఒకలాగా ఉంటారు. ఇప్పుడు ఏదో ఉపన్యాసం చెప్తున్నారు, ఆయన పెద్ద గురువు అని ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి అచల మార్గం తెలియదు. ఏదో పంచాక్షరి అంటారు, అర్ధ మరి ఇది ఏంటంటారు, ఏదో నారాయణ మంత్రం ఇస్తారు, ఓం నమ శివాయ ఇస్తారు, గౌరీ పంచాక్షరి అంటారు. ఎన్నో రకాలు సాధనలు చేస్తారు. వాళ్ళు చేయకుండా ఎవరు, వాళ్ళు అందులో సంతృప్తి చెందిన మంత్రాలు మనకి ఉపదేశంగా చేస్తారు. మనం కూడా అంత సాధన చేసి వాళ్ళ స్థాయికి ఎదుగుతాం, కానీ వాళ్ళని దాటిన స్థాయి అచల స్థాయి. అది వాళ్ళకి అవ్వదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎలా చెప్పగలరు? అలాంటి గురువుల దగ్గరికి వెళ్తే మనకి జ్ఞానం సరిగ్గా రాదు. తిన్నగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి 32 నెంబరు లిఫ్ట్ నొక్కగానే 32 అంతస్తుకి ఎలాగ వెళ్ళాము. అలాగే పరిపూర్ణ బోధ గురువులను పట్టుకుంటే డైరెక్ట్ జనన మరణాలు లేని స్థితికి వెళ్ళిపోతాం. ఇంక స్వర్గ నరకాలు, బాధలు, జన్మలు కర్మలు ఏమి ఉండవు. డైరెక్ట్ ముక్తి. నేను రహితమైన విధానాన్ని చెప్తారండి. నేను లేకపోతే నాకేముంది చెప్పండి అనుభవం? నన్ను శిక్షించేవారు ఎవరు? నేనుంటేనే కదా నాకు శిక్షలు పడినా, నాకు ఏదో అదృష్టం కలిసి వచ్చిందని, ఐశ్వర్యం పోయిందని అందలం ఎక్కిన కింద పడినా నేనుంటే. నేను లేనప్పుడు అనుభవించేది ఎవరు? అక్కడ ఎవరికి శిక్షిస్తారు? నేను రహితమయ్యే విధానమే ఈ అచల సిద్ధాంతం. అది సద్గురు కృపతో తప్ప పుస్తకాలు ఎన్ని చదివినా, ఎక్కడ ఎన్ని భక్తి పూజలు, మరి క్షేత్ర దర్శనాలు, మరి తీర్థయాత్రలు ఎన్ని చేసినా అహం రహితం అవ్వదు. అహంతోటే జరుగుతుంది అంతాను. అహం రహితమైన మరుక్షణం ఏది లేదు. అహం రహిత సిద్ధాంతమే అచల సిద్ధాంతం. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. శ్రీమద్ సీతారామస్వామికి చెప్పనయ్యే
సదసత్ రహితం ఏమి పదార్థమో అని చదువుకున్నాం. శ్రీమద్ సీతారామస్వామి కరుణ వలన సత్రహితమైన పరిపూర్ణ పరబ్రహ్మం గురించి చెప్పుకున్న ఈ గంధార్థమును ఓ జనులారా మీ దృష్టి ఇటు మరల్చి వినండి. ఇన్నాళ్ళు ఏదో తెలుసో తెలియక మార్గం తెలియక రకరకాల సాధనలు చేసాం, ఏదో గుళ్ళకి వెళ్ళాం, పూజలు చేసుకున్నాం, సంతృప్తి చెందాము. ఆ సంతృప్తి చెందిన ఆ ఎరుక లేకుండా చేసుకోవడమే. అంటే ఏది లేదని తప్పుదారిలో వెళ్ళకూడదు, మార్గం మంచిదే ఉండాలి. అన్నిటికీ మరి ఎరుక పోది విడిచిపెట్టదు. ఎరుకతోటే పూర్ణ జ్ఞానాన్ని తెలుసుకుని ఎరుక లేని స్థితికి వెళ్ళాలి. ఏమాత్రం తప్పటడిగిరేసినా జనన మరణాల ఊపిలో మళ్ళీ పడతాం. సుఖ దుఃఖాలు కర్మ అనుభవించక తప్పదు. కేవలం నీవి మార్గం దృఢమైన సంకల్పంతో జన్మ మరణాలు దాటాలనే సత్సంకల్పంతో అన్వేషణ చేసి అసలు గురువు పాదం పట్టి అసలు గురువు మనస్సు కరిగేలాగా నీ సేవలు నీ ప్రవర్తన కలిగి ఉంటే వారు ఉపదేశం చేస్తారు. ఉపదేశం చేసిన మంత్రాలు మంత్రార్థాలు భావం తెలుసుకున్న తెలివిని విడిచి ఆ భావం అభావమైన స్థితిలో ఇప్పుడేమి రహితం అయిపోయాం. లేవు, ఉన్నామంటే అహం రహితమై ఉన్నాం. నేను లేకుండానే సకల కార్యాలు. మరి ఈ నేనేంటి, నేను ఉన్నాను కదా, నేను లేదు అని అనడానికి ఎలాగుంది అంటే ఈ నేనుని ఆ గురు కరుణతోటి పరమాత్మకి అంకితం చేసేస్తాం. తను మన ధన ప్రాణాలు గురువుకి అర్పితం చేస్తాం. నా సర్వస్వం నీకు అర్పితం చేసేసాను, నీవు ఎలా నడిపించుకుంటావో నడిపించుకో. నీ గురుకార్యంగా నీ సేవకురాలుగా నన్ను వినియోగించుకో గురుదేవ అంటే ఆశ్రయ గురువులు వారు కార్యంగా మనల్ని మళ్ళీ కార్యాచరణ చేయిస్తారు. అప్పుడు ఎరువు సొమ్ము తెచ్చుకున్నట్టుగా మనం వాడుకుంటాం. మన సొంత బట్టలు అయితే ఒకలాసి వస్తాయి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎవరైనా చేతి వరకు పెద్దవాళ్ళు మీ చీర ఇస్తారా, నేను పెళ్ళికి వెళ్తాను అంటే పెద్దవాళ్ళు వాళ్ళు గౌరవంగా ఉండే పట్టు చీరలు అవి ఇచ్చేవారు. అది కట్టుకొని అందంగా పేరంటానికి పెళ్ళిళ్ళకి వెళ్ళి అది దానికి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఎక్కడ మరకవ్వకుండా మళ్ళీ జాగ్రత్తగా ఆ ఫంక్షన్ అయిపోయిన వెంటనే భోజనాల సమయానికి ముందే ఆ చీరను విడిచి మళ్ళీ వేరే మామూలు చీర కట్టుకుని భోజనాలు కార్యక్రమాలు పనులు అన్నీ చేసుకుని ఈ ఎరువు చీర జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ పెద్దవాళ్ళకి అప్పు చెప్పేసేవారు పిల్లలు, ఇదిగో నీ చీర అనేది. అలాగా ఈ అహం రహితం అయిపోయింది. ఇంకా నేనన్న భావం లేదు, గురువుకి అర్పణ చేసేసాం. మళ్ళీ గురువే మన యందు అని ప్రవేశం చేసినట్టుగా మనలో మన యందుండి ఈ పంచ తన్మాత్రలు చూసేది అనేది వినేది కనేది ఏదైతే ఉందో దాన్ని కంట్రోలింగ్గా వాడుకోవాలి. చూసే చూపు మంచి చూడాలి, మాట్లాడే మాట ఎలా పడితే అలా మాట్లాడకూడదు, కంట్రోల్గా ఉండాలి, మంచి భావమే ఉండాలి. ఎవరికి కూడా చెడు తలంపులు పెట్టుకోకూడదు. ఒకరికి చెడు చేయాలనుకుంటే అది నాకే చేసుకుంటున్నాను అనుకోవాలి. అందరిలో ఉన్న స్వరూపం నేనే కదా. జ్ఞానం తెలుసుకున్నాక పరమాత్మ స్థాయికి ఎదిగాము, ఆ జీవ శివ ఏకత్వాన్ని పొందాము, ఆ బ్రహ్మాత్మైక్య అంటాం, ఆత్మైక్యం అయ్యాం పరబ్రహ్మంలో. అయిన తర్వాత ఆ పరబ్రహ్మ అంతా నిండి ఉన్నారు కదా, అన్నిట్లోనూ ఆయనే ఉన్నారు కదా. మరి అలాంటి స్వరూపం నాది అని తెలుసుకున్నాక నాకు శత్రువులు ఎవరు ఉంటారు, మిత్రులు ఎవరు ఉంటారు, అందరూ ఒకటే, ఏకం. అది ఏకం అనేకంగా భావిస్తున్నాం. వ్యష్టి భావంలో, సమిష్టి భావంలో ఏకస్వరూపం అదే అసలు అందరిలోనూ నిండి ఉంది. మరి అలాంటప్పుడు భేదంగా చూడం కదా, అంతా ఒకటే, తేడా ఉండదు. అటువంటి దృష్టి కలగాలి. కలిగి ఆ ఏకమైనది కూడా రహితం నడుచుకోవాలి. మీరు చక్కగా వినండి అని పలుమార్లు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను శిష్యుడు ఎప్పుడు కూడా గురు కార్యాన్ని చేస్తాడు, తప్పుదారిని నడిపించాలని అనుకోరు. నేను పొందిన ఆనందం అందరూ పొందాలి, నేను రుచికరంగా చేసిన వంట అందరూ తినాలి అన్నట్టుగా జ్ఞానాన్ని కూడా అందరూ పంచుకోవాలి అని సత్సంకల్పంతో మీ అందరికీ ఈ జ్ఞానాన్ని తెలియజేయాలని
నా సద్గురు కృపతోటి చిన్న ప్రయత్నం చేస్తున్నాను. గ్రహించుకునేవారు గ్రహించుకొని ఈ గ్రంథకర్త హృదయం కూడా అదే. అది పలుమార్లు నేను మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే, నన్ను చక్కగా చెప్పనియండి, మీరు శ్రద్ధగా వినండి, మీరు తరించండి, నన్ను తరింపజేయండి అని గురు భావన, కవి భావన. సత్శిష్యుడు తాను చేసే సమస్తము గురుకరుణగా భావించి చేయును. అందుకే ఈ గ్రంథ రచన శ్రీ భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు ఇదంతా వారి గురువైన శ్రీ పరశురామ సీతారామస్వామి కరుణగా భావించి రాసిన శ్రీ పోతనామార్యులు వారి భాగవత రచనలో కూడా పలికేడిది భాగవతమాట అనే పద్యంలో కూడా రహితమైన పదార్థం అనహంకార లక్షణాన్ని తెలియపరచారు. ఈ గ్రంథంలో చెప్పదలసిన విషయం సదసద్రహిత పదార్థం అని చెప్పి, సత్తు పదార్థం అనగా అమృతము. సత్ అంటే ఉన్నది అమృతం, యథార్థం, రసం, అమృత రసం. అసత్తు పదార్థం అనగా అట్టి సపదార్థమునందు విడదీయబడుటకు వీలు కాకుండా ఉన్న మృత స్వరూపమైంది. జల పదార్థములు ఈ రసములు కలిసినదే సదసత్ పదార్థము. ఇదే సమస్త బ్రహ్మాండములను మూల పదార్థము. ఏ సృష్టి లేనప్పుడు నుండి అనాదిగా సర్వవ్యాప్తమై ఉన్నది. సత్తు అసత్తు రెండు కలిసి ఉంది. అంటే సత్పదార్థము అసత్ పదార్థం రెండు కలిసే ఉంది. ఈ బ్రహ్మాండ బలు సృష్టి లేనప్పటి నుంచి, సృష్టి ఆరంభం కానప్పటి నుంచి కూడా ఉన్నది అని. అనాదిగా సర్వవ్యాప్తమై అంతా నిండి ఉంది. ఇది మూలం లేకుండానే ఉంది. ఈ సదసత్రహితమైన పదార్థానికి మూలం అంటూ ఏది లేదు. స్టార్టింగు ఎండింగు లేదు. అంతా నిండి ఉంది. సృష్టికి పూర్వం నుంచి ఉంది కనుక స్వయంభూ అన్నారు. కనుక స్వయంభూ అన్నారు దీన్ని. ఇదే సమస్త బ్రహ్మాండ పిండాండములకు మూలము. ఇది ఈ గ్రంథంలో చెప్పదలుచుకున్న పరిపూర్ణ పరబ్రహ్మం వంటిదే. కానీ పరిపూర్ణంలో సత్పదార్థము కానీ అసత్పదార్థము కానీ లేదు. ఏమీ లేదు, ఉత్తది. ఏమీ లేని ఉత్త బట్టబయలు. ఈ ఒక్క లక్షణము తప్ప మిగతా అన్ని విషయములలోనూ పరిపూర్ణము సత్సత్పదార్థమైన రసము సమముగా ఉండను. అంటే ఇటు సృష్టికి కారణమైన పదార్థము సృష్టి లేనప్పుడు ఉన్నది, రెండు ఒకటిగా ఉంటుంది. కానీ ఇందులో ఈ రసం ఉంది, సదసద్రహితమైన రసం ఉంది. కనుక ఈ గ్రంథమును అర్థం చేసుకున్నట్లో పొరపాటుగా సత్పదార్థం గురించి అనుకుందరేమో. అది కాదు. అట్టి సదసద్రహితమైన పదార్థము. సదసత్పదార్థం అంటే సృష్టికి మూలమైంది. సదసద్రహితమైంది అసలు పరిపూర్ణ పరబ్రహ్మం. పరిపూర్ణం గురించి ఈ పద్యము చెప్పినట్లుగా భావించవలను. గ్రంథకర్త చెప్పుచున్నారు కనుక ఈ పద్యములలో చెప్పబడిన పరిపూర్ణము ఆత్మ జగత్తులు కారణమైనది ఎంత మాత్రము కాదని గుర్తించి అర్థం చేసుకోవాలి. జనులారా ఇటుగనరా, ఆత్మ అని జగత్ అని సృష్టికి కారణమైంది కాదు. సదసద్రహితమైన పదార్థం పరిపూర్ణ పరబ్రహ్మం అని తెలుసుకోవాలి. జనులారా ఇటుగనరయ్యా, ఓ జనులారా అని. అంటే పుట్టిన అంటే నశించేవారు. జనులారా పుట్టడం నశించడం కలిగి ఉన్నవారు. ఇటుగానండి, ఇలా చూడండి. ఇంతవరకు మీరు అద్వైత పరబ్రహ్మతత్వంగా చెప్పబడిన సదసత్ పదార్థంపై మీ దృష్టి ఉన్నది. ఒక సదసత్ పదార్థంలోనే మీ దృష్టి, సృష్టికి కారణమైన దాని అందే మీ దృష్టి ఉంది. దానికి రహితమైన ఇంకోటి ఉందని మీకు తెలియదు ఇంతవరకును. కనుక ఈ పద్యంలో చెప్పబడినది అద్వైత పరబ్రహ్మ తత్వం అనగా చెప్పబడినది సదసత్ పదార్థంపై మీ దృష్టి ఉన్నది. ఇప్పటి నుంచి ఈ పద్యభావం ప్రకారంగా అట్టి పదార్థం కాని పరిపూర్ణ భావంపై మీ దృష్టిని
త్రిప్పండి అని చెప్పుటే ఇటుగనరయ్యా అన్న పదానికి అర్థం అని సంబోధించిరి. బ్రహ్మజ్ఞానులైన గురుమూర్తి దయా సముద్రుడు. దయ అనగా అందరూ తన వలనే ముక్తి పొందవలనే భావమే. దయ అనే జ్ఞానభావంతో అర్థము కనుక కృష్ణ ప్రభువులు అట్టి దయా సముద్రులగుటచే అందరూ తన వలనే జన్మరహితులు కావాలననియును కోరికతో ఈ బోధను వినమని పలుమార్లు మేము వేడేది ఇంతియే సుమి అని చెప్తున్నారు. నేను రహితమైన విధానాన్ని మీకు తెలియజేస్తున్నాను. నేను పొందిన ఆనంద స్థితి మీకు కలగాలని అని దయాహృదయంతో గురువులు మనకు తెలియజేస్తున్నారు. శివరామ దీక్షితుల శిష్యుడు అప్పయ్య మంత్రి. ఇది 8వ పద్యం అండి. నెక్స్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు మీరు తెలుసుకున్న భావాన్ని పదే పదే విచారణ చేయండి. సదసత్రహితమైన పదార్థం అచల పరిపూర్ణం. సదసత్తులతో కూడింది ఈ సృష్టికి కారణమైన బ్రహ్మం. ఇది బ్రహ్మాండాతీతమైన పరిపూర్ణ పరబ్రహ్మం. దీని గురించి మీరు విచారణ చేసి తెలుసుకోండి. తెలుసుకొని ఆనంద స్థితిలో ఉండండి. నెక్స్ట్ పద్యంలో మళ్ళీ కలుసుకుందాం. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం